సార్ ఇంకోటి, ఈ డిసిప్లిన్ అనే సమస్యను పరిష్కరించడంలో కుటుంబ వాతావరణం గాని, తల్లిదండ్రుల పెంపకం గాని, మరియు పాఠశాల నిర్వాహకుల సహకారం గాని ఎంతవరకు ముఖ్యమైంది? చాలా మంచి ప్రశ్న. ఇది అసలు అవసరం. క్రమశిక్షణ పెంచడానికి ప్రధాన పాత్ర తల్లిదండ్రులది, రెండో పాత్ర ఉపాధ్యాయులది, మూడో పాత్ర ప్రభుత్వానికి, సమాజానికి. ఇంకో మాటలో సమాజమే మొదటి పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఆ సమాజంలో, ఆ ప్రభుత్వంలో కుటుంబం గాని పాఠశాల గాని భాగం గనుక. కాబట్టి ఎట్లయినా చూడండి, ఎలా భాగం వహించాలి, ఎట్లా చేయాలి అని అంటే, మీ ఇంట్లో మీ కొడుకును బిడ్డను మీరు ఎట్లా పిలుస్తున్నారో నాకు తెలియదు. నేనైతే నా మనవన్ని కూడా, నా ముని మనవన్ని కూడా, ఉయ్యాలలో ఉండే పిల్లవాడిని కూడా అరే అని అన్నాను, వీడు అని అన్నాను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, పిల్ల బాగలేకపోయినా పిలుపు బాగుండాలని. వీడు కర్రోడు, వీడు నడ్డోడు, వీడు అది ఇది ఏంటిది, మనమే మన పిల్లల్ని చేసుకుంటున్నాం. అంతేకాదు, మన కుటుంబంలో అన్న చూసినావా, తమ్ముడు చూసినావా, అక్క చూసినావా, వాళ్ళతోటి నాకెందుకే, వాళ్ళో మనిషిని నేనో మనిషిని, నా తలకాయ నాదే, వాళ్ళ తలకాయ వాళ్ళదే. అట్లా కాదు, వానికి 90+ మార్కులు వచ్చినాయి, నీకు 70 వచ్చినాయి, నీకెందుకు 90 రాలేదు, ఫస్ట్ నువ్వు నాకే పుట్టినవా, వాడు వెంటనే మరి ఎవరికి పుట్టినో చెప్పని అడుగుతాడు. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త. అంతేకాదు, నేను గుడికి పోయేస్తా, నేను ఫంక్షన్ కి పోయేస్తా, నువ్వు మాత్రం ఇట్లా ఉండి హోంవర్క్ చేసుకో. నువ్వు ఆడ పోయి చికెన్ మటన్ తిని ఆ ఫంక్షన్ లో మంచిగా అందరిని చూసి సంతోషపడి వస్తావు. నీ కొడుకో బిడ్డ మాత్రం ఇక్కడ హోంవర్క్ చేసుకుంటూ కూర్చోవాలి. అదేం పద్ధతి? నువ్వు తెల్లారులేస్తే ఇటు పోతావు, అటు పోతావు. వాళ్ళు ఎడిపోవద్దు. వాళ్ళు పాఠశాల నుంచి రాగానే వాళ్ళని పట్టుకొని ఒక పార్కుకు పోయినవా, ఓ సినిమాకు పోయినవా, ఓ షికారుకు పోయినవా, ఒక యాత్రకు పోయినవా, లేదా ఒక ముత్తాతలో పెత్తాతలో గ్రామానికో వ్యవసాయానికో పోయినవా, చూపిస్తున్నారు అవన్నీ. ఏం లేదే, యాంత్రిక జీవనం గడుపుతున్నారు. అయితే తల్లిదండ్రుల తప్పే పూర్తిగా అనలేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి కూడా, వాళ్ళు బతుకు తెరువు కోసం 24 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పనిచేసి వచ్చి అలసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఒకవైపు పేదవాళ్ళకు ఉంటే, ధనికులకేమో డబ్బెట్ట సంపాదించాలనేది వాళ్ళకు ఉంది. అందుకని కుటుంబ పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లల్ని అక్కున చేర్చుకోండి, ప్రేమతో చూడండి, ప్రేమతో పిలవండి. ప్రేమ అంటే అర్థం మంచి బట్టలు కాదు. ప్రేమ అంటే అర్థం రోజు చికెన్ మటన్ పెట్టుడు కాదు. ప్రేమ అంటే అర్థం పంపించేటప్పుడు ముద్దు పెట్టి పంపించి రాగానే ముడి మీద కొట్టుడు కాదు. ప్రేమ అంటే వాళ్ళను ఎలా చూడాలి అని అంటే, ఇవాళ హోంవర్క్ చేయలేదు, తక్కువ మార్కులు వచ్చినాయి, లేదా సార్ ఏదో చెప్పాడు, పర్లేదులే బిడ్డ, రేపు వస్తాయి, ఎంకరేజ్ చేయాలి, ఎల్లుండి వస్తాయి, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఈ రోజు తక్కువ వస్తే రేపు ఎక్కువ మార్కులు తెచ్చుకునేది నువ్వే అని వాళ్ళకి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి. ఇది తల్లిదండ్రుల పాత్ర. ఇక టీచర్స్ పాత్ర, అది ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే టీచర్స్ ఈ మధ్య కులం పేరుతో కూడా దూషిస్తున్నారట, రంగు పేరుతో దూషిస్తున్నారట, అందం పేరుతో, నీ ముఖం వాడు కర్రోడు చూడు, ఆ డడ్డోడు చూడు, ఈ ముక్కోడు చూడు, ఆ మొద్దు చూడు, ఏందమ్మా ఇది. అందుకని మొద్దులందరూ లాస్ట్, క్లెవర్లందరూ ఫస్ట్. ఏం మొద్దులనే ఫస్ట్ పెట్టరాదు, మొద్దేంది క్లివర్ ఏంది, వాంతలకాయ వింతలకాయ ఒకటే రాయ్, వాడు వీడు ఒకటే క్లాస్ ఆయ్. అతను మొద్దయిందంటే నువ్వు వేస్ట్, అతనికి చదువు చెప్పటంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, అతను ఫెయిల్ అయిందంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు, అతను ఫెయిల్ కాకుండా ఉండటానికి ఈయన ఫెయిల్ అవుతారు అంటారని కాపీలు కొట్టు. ఇవో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గియ వస్తాయి, గియ రాసుకో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది రాబాయి, పాఠం అంతా ఇంపార్టెంట్ కాబట్టి పాఠం పెట్టిరల్లా. అందుకని ఎగ్జామినేషన్ పద్ధతి కానీ, హోంవర్క్ పద్ధతి కానీ పిల్లలలో ఒక జిజ్ఞాసను పెంచే విధంగా కాకుండా, పిల్లల యొక్క ఐక్యూని పెంచే విధంగా కాకుండా, పిల్లలు కొత్తగా ఆలోచించి వాళ్ళకు వాళ్ళే అందులో నుంచి జవాబులు చెప్పేటువంటి పద్ధతి కాకుండా ఉంటుంది. దానివల్ల ఉపయోగం లేదు. అలాగనే ఈ రోజు ఎవరింట్లో చూసినప్పటికీ కూడా నీరు, బాత్రూమ్ చాలా కామన్ గా ఉంటది. బాత్రూమ్ లేని ఇల్లు గానీ, మంచి నీళ్లు లేని ఇల్లు గానీ ఉండదు. కానీ పాఠశాల పోతే మంచి నీళ్ళు లేవు, పాఠశాల పోతే బాత్రూమ్ లేవు. అందుకని ఏ అబ్బాయిలను చూసినా చివరికి హాస్టల్లో కూడా లేవు అట్లాంటి పరిస్థితి, బయట పోతున్నారు. అలాగనే ఈ అమ్మాయిలు అయితే అక్కడ పోతే కష్టమైంది కనుక ఇంట్లో తాగిపోయి బాత్రూమ్ కు వాష్రూమ్ కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే వాష్రూమ్ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఇవాళ ఎంత పేదవాడికైనా చిన్నదో పెద్దో ఒక లైట్ ఉంటుంది, ఓ ఫ్యాన్ ఉంటుంది. ఎన్ని పాఠశాలలో ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలో లైట్లు ఉన్నాయి, ఎన్ని లైట్లు ఉన్నాయి ఒక క్లాస్ రూమ్ లో లేవు. అలాగనే ఏదో రూపంలో వాళ్ళకున్న గుడిసైన వాళ్ళు క్లీన్ చేసుకుని ఉంటారు, బట్ ఎన్ని పాఠశాలలు క్లీన్ చేస్తున్నారు, లేవు. అందుకని పాఠశాల పరిశుభ్రత కూడా, పాఠశాల ఆవరణలు కూడా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. కూలిపోతున్నటువంటి, కాలిపోతున్నటువంటి, పడిపోతున్నటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి టీచర్ల ప్రవర్తనే కాదు, పాఠశాల కూడా ఆ విధంగానే ఉండాలి. అలాగనే ప్రభుత్వం మాకెందుకు పని, ప్రైవేట్ వాళ్ళకి అయిపోయి ఎల్కేజీ వాడికి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటది. అంటే డబ్బు ఉంటే చదువు ఉంటది, డబ్బు ఉంటే మీడియం వస్తది, డబ్బు లేకపోతే ఇది రాదు. చదువు వ్యాపారం అయిపోయిన తర్వాత, చదువు ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత సాధారణ ప్రజలకు చదువు అందే అటువంటి పరిస్థితి లేదు. చదువులో కూడా అంతరాలు ఏర్పడ్డాయి. అందుకని నువ్వు డిగ్రీ చదవాలి, నువ్వు గ్రాడ్యుయేట్ కావాలి, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు అమెరికా పోవాలరావు. తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుడు. ఎందుకంటే నిన్ను పలాని కార్పొరేట్ హాస్టల్ వేసిన, పలాని కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నా, పలాని దాంట్లో చదివిస్తున్నా. అమెరికా పోవటానికి గానీ, మంచి పొజిషన్ లో ఉండటానికి గానీ, మంచిగా బతకటానికి గానీ డిగ్రీలు కాదు కావాల్సింది. మరి ఏం కావాలి, నైపుణ్యం కావాలి, స్కిల్స్. ఇప్పుడు నిజంగానే సార్ నైపుణ్యం కావాలి. ఏ డిగ్రీలు ఎందుకు ఉపయోగపడతాయి అమ్మా? స్కిల్స్ ఇప్పుడు నీకు కంప్యూటర్ రాదనుకో, నేను ఫీర్న
కూడా ఎవడు తీసుకోడు. నిజమే సార్. అంటే ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు అనేటోళ్ళు, ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేనివాడు, అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి ప్రొఫెషన్ కి సాఫ్ట్ స్కిల్స్ ఇలా అవసరం అవుతున్నాయి. అందుకని సాఫ్ట్ స్కిల్ కు డిగ్రీతో పని లేదు. అందుకని హార్డ్వేర్ గానీ సాఫ్ట్వేర్ గానీ మామూలు పిల్లలు చేయగలుగుతున్నారు. ఎంతమంది సెల్ ఫోన్లు రిపేర్ చేసే వాళ్ళకు, టీవీలు రిపేర్ చేసే వాళ్ళకు ఇంజనీరింగ్ చదివి చేస్తారు? లేదు కదా. ఎంతమంది కార్లు రిపేర్ చేసే వాళ్ళు 10th ఇంటర్లే సార్. అందుకని చదువు అనేది ఏదైతే ఉందో డిగ్రీలు కాదు కావాల్సింది, నైపుణ్యం చాలా ముఖ్యమైనటువంటిది. అది నేను మీకు చెప్పేది.